పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ చేతిలో ఓటమి పాలైన తృణమూల్ కాంగ్రెస్ ఎన్నడూ లేని విధంగా అస్తిత్వ ప్రమాదంలో పడిపోయింది. ఓ పక్క దర్యాప్తు సంస్థల దాడులు, మరోపక్క పార్టీని వదిలి వెళ్లిపోతున్న నేతల మధ్య ఇప్పుడు దీదీకి మరో షాక్ తగిలింది. కోల్కతా మేయర్ టీఎంసీ సీనియర్ నేత ఫిర్హాద్ హకీం తన మేయర్ పదవికి రాజీనామా చేశారు. మమతాకు అత్యంత ఆప్తుడిగా, నమ్మకస్తుడిగా పేరున్న ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. నూతన బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన ఈ రాజకీయ సమీకరణాల ఈ నేపథ్యంలో తాను మునుపటి తరహాలో మేయర్గా స్వేచ్ఛగా సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నానని హకీం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కీలక పదవికి ఇవ్వాల్సిన గౌరవం కోసమే తాను తప్పుకుంటున్నట్లు వివరించారు. రాజీనామా పత్రాన్ని మమతా బెనర్జీకి పంపగా ఆమె ఆమోదించినట్లు ఎమ్మెల్యే కునాల్ ఘోష్ తెలిపారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఫిర్హాద్ హకీం 2018లో కోల్కతా మేయర్గా బాధ్యతలు స్వీకరించి స్వాతంత్రానంతరం కోల్కతాకు తొలి ముస్లిం మేయర్గా చరిత్ర సృష్టించారు. మరోవైపు టీఎంసీ అంతర్గత పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. 1998లో పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇంతటి దుర్భర సంక్షోభాన్ని మమతా బెనర్జీ ఎప్పుడూ ఎదుర్కోలేదు. పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. అంతేకాకుండా పార్టీ రెండుగా చీలిపోతే తిరుగుబాటు వర్గం నాయకుడైన రితబ్రతా బెనర్జీని అసెంబ్లీ స్పీకర్గా, ఏకంగా ప్రతిపక్ష నేతగా అధికారికంగా గుర్తించడం పార్టీ అధినాయకత్వానికి శరాఘాతకంగా మారింది. ప్రతిపక్ష నేత ఎంపిక పత్రాలపై సంతకాల ఫోర్జరీ జరిగిందన్న ఆరోపణలు పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను బట్టబయలు చేశాయి. వీటన్నింటికి తోడు ఇటీవల నబన్నాలో ముఖ్యమంత్రి సువేందు అధికారి నిర్వహించిన పరిపాలనా సమీక్షా సమావేశానికి ఫిర్హాద్ హకీం, కునాల్ ఘోష్, అశోక్ దేబ్, నయనా బందోపాధ్యాయ వంటి సీనియర్ టీఎంసీ నేతలు హాజరు కావడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవైపు ఈడీ, ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న తృణమూల్ కాంగ్రెస్ కు సీనియర్ నేతల వలసలు, అంతర్గత వర్గపోర్లు కోలుకేలేని నష్టాన్ని చేకూరుస్తున్నాయి. పార్టీపై మమతా బెనర్జీకి పట్టు పూర్తిగా చేజారుతోంది అనటానికి ఈ వరుస పరిణామాలే నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.